తిరుమల ప్రతిరోజు కొన్ని వేల మందితో సందర్శించే పుణ్యక్షేత్రం తిరుమల. తిరుపతి గురించి అందరికీ తెలిసిందే. కానీ తిరుమల ఎలా ఏర్పడిందో, తిరుమల చరిత్ర మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. పూర్వం నారదుడు దేవతల అందరిలో ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకోమని సప్త ఋషులలో ఒకరు అయిన భృగ మహర్షికి చెప్తాడు. భృగ మహర్షి అందరినీ దాటుకొని చివరికి విష్ణువు దగ్గరికి వెళ్తాడు. మహర్షిని గమనించని విష్ణువుని చూసి మహర్షికి కోపం వచ్చి విష్ణువు ఛాతీపైన తంతాడు. తరువాత విష్ణువు లేచి మహర్షి కాళ్ళకి నమస్కరిస్తాడు. విష్ణువు ఆతిథ్యానికి మెచ్చిన మహర్షి నారదుడి దగ్గరికి వెళ్ళి విష్ణు వ్రతం చేయమని చెప్తాడు. కానీ విష్ణువుని ఛాతి మీద తన్నటం లక్ష్మీదేవికి కోపం వచ్చి విష్ణువుతో గొడవపడి భూలోకానికి వచ్చేస్తుంది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణువు కూడా వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఘోర తపస్సు చేసి పుట్టలోనే ఉండిపోతాడు. ఈ విషయం తెలిసిన బ్రహ్మ పరమేశ్వరుడు ఆవు దూడలాగా మారి రోజు పుట్టలో ఉన్న విష్ణువుకి పాలు అందిస్తారు. ఇది చూసిన చోళరాజు ఆవుని చంపటానికి ప్రయత్నిస్తాడు. దానికి విష్ణువు అడ్డుపడి రాజుని శపిస్తాడు. చోళరాజు తప్పు తెలుసుకొని విష్ణువుని ప్రార్థిస్తాడు. విష్ణువు అప్పుడు వచ్చే జన్మలో నీవు ఆకాశరాజుగా, నేను మీ కూతురిని మనువాడతాను అని చెప్తాడు. అనుకున్న విధంగానే ఈ జన్మలో చోళరాజు ఆకాశరాజుగా, కూతురు పద్మావతిగా జన్మిస్తారు. వెంకటేశ్వరుడు పద్మావతిని మనువాడతాడు. శ్రీవారు పద్మావతులు కలిసి తిరుమల కొండలలో జీవనం సాగిస్తారు. ఈ విషయం నారదుడి ద్వారా తెలిసిన లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి విష్ణువుతో గొడవ పడుతుంది. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వరుడు అక్కడే రాతి విగ్రహంలాగా మారిపోతాడు. అలాగే లక్ష్మీ పద్మావతులు కూడా శిలలాగా మారిపోతారు. ఇదండి తిరుమల చరిత్ర. ఫుల్ వీడియో కావాలంటే అటాచ్ చేశాను, ఈ వీడియో చూడండి.